ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో అరుణాచలం, హైదరాబాద్ టు అరుణాచలం మేము ఎలా వెళ్ళాము అండ్ అక్కడ గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మేము ఎక్కడి నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నా. సో వీడియోని మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి, మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎప్పటి నుంచో అరుణాచలం వెళ్ళాలని కోరిక నాకు. ఇప్పటికీ 3 times అనుకున్నాం, కానీ ఎప్పుడూ కుదరలేదు. ఈసారి అనుకోకుండా ఇలా కుదిరింది. సో దేవుడు బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. సో మాకు ఈ సడన్ జర్నీ వల్ల అరుణాచలంకి ట్రైన్స్ టికెట్స్ అనేవి బుక్ అవ్వలేదు. ఇక్కడ మనకి వీక్లీ 4 trains ఉంటాయంట హైదరాబాద్ నుంచి, అది కూడా ఆల్టర్నేటివ్ డేస్లో ఉంటాయి. డైరెక్ట్ అరుణాచలంకి అయితే 2 trains ఉన్నాయి. అలా కాకుండా కాట్పాడ్ అని ఉంటుంది, కాట్పాడ్ జంక్షన్ వరకు అయితే కొన్ని ట్రైన్స్ ఉంటాయంట. సో కాట్పాడ్ జంక్షన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి అరుణాచలంకి 2 hours పడుతుంది. బస్సులు అయినా ఆటోస్ అయినా ఉంటాయి, అలా అయినా వెళ్ళొచ్చు. సో 2 ట్రై చేసాం, మాకు కుదరలేదు. సో ఫైనల్గా మేము బస్కి వెళ్తున్నాం. ట్రావెల్స్ నేమ్ వచ్చేసి సిజిఆర్ ట్రావెల్స్. ఇది బయట లుక్. ట్రావెల్ అయితే బాగుంది, ఒకసారి లోపల కూడా చూపిస్తాను రండి. ఇది లోపల వ్యూ, మొత్తం స్లీపర్. మాది లోవర్ బర్త్ అన్నమాట. ఇట్లా ఉంటుంది లోపల. మనకి లగేజ్ పెట్టుకోవడానికి, అలాగే ఫోన్స్ పెట్టుకోవడానికి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి అన్నీ ఉంటుంది. ఇది స్టెప్స్ పక్కనే కనిపిస్తున్నాయి కదా పైకి వెళ్ళటానికి. మా వాళ్ళు కూర్చుని పేరు ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి. ఇది ఇలా ఉంటుంది. 2 pillows 2 blankets కూడా ఇస్తారు. ఇది పైన అన్నమాట. సో మా బస్ అయితే 7:30కి స్టార్ట్ అయింది హైదరాబాద్లో. మేము అరుణాచలం రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 8 o'clock అయింది. ఆల్మోస్ట్ 13 hours రీచ్ అయిపోయాము అరుణాచలం. అదే ట్రైన్ అయితే 18 hours పడుతుందంట. చూడండి, అదే అరుణాచలం కొండ. ఇప్పుడు మనం ఆ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయబోతున్నాం. ఇది ఎంట్రన్స్ అన్నమాట, ఊర్లోకి వెళ్తున్నాం ఇప్పుడు మనం. బస్ వచ్చేసి బైపాస్ రోడ్ దగ్గర ఆపుతారు, డైరెక్ట్ టెంపుల్ వరకు వెళ్ళదు. అక్కడి నుంచి టెంపుల్కి 200 ఛార్జ్ చేస్తారు. లోకల్ బస్సెస్ అయితే ఏముండవు, మనం ఆటోసే బుక్ చేసుకొని వెళ్ళాలి. ట్రావెల్ బస్సెస్ అన్నీ ఒకే చోట ఆగుతాయి. ఇది బస్సెస్ ఆగే ప్లేస్. చూడండి, ఇంకొక బస్ కూడా వచ్చింది, బాలాజీ. ఆటోస్ అయితే చాలా ఉంటాయి, వాళ్ళు ఎక్కువే అడుగుతున్నారు. 150-200 ఇస్తే సరిపోతుంది. మేము రూమ్ కూడా బుక్ చేసుకోలేదు, సడన్గా కదా మాకు రూమ్స్ కూడా బుక్ అవ్వలేదు. సో మేము దగ్గరలో ఏమైనా రూమ్స్ ఉంటే ఆటో అతనికి చెప్పాను తీసుకెళ్ళమని. సో ఇప్పుడు మేము రూమ్ చూసుకోవడానికి వెళ్తున్నాం. మనం అరుణాచలం అంటాం కదా, ఇక్కడ వాళ్ళు తిరువన్మలై అని పిలుస్తారు అరుణాచలంని. ఇక్కడ ఆటో వాళ్ళు అయితే ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు. 1 kilometer డిస్టెన్స్ ఉన్న 150-200 తీసుకుంటున్నారు. లోకల్లో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఆటోనే బుక్ చేసుకోవాలి, లోకల్లో బస్సెస్ ఏముండవు. మనకి వాకబుల్ డిస్టెన్స్లో రూమ్ కానీ దొరికితే టెంపుల్కి దగ్గర ప్రాబ్లం లేదు. లేదు టెంపుల్కి దూరంగా రూమ్ దొరికితే మాత్రం ఆటోకి ఎక్కువ ఛార్జెస్ అవుతాయి. మనం వచ్చే బస్ ఛార్జెస్ కన్నా ఆటోకి ఇక్కడ ఎక్కువ ఛార్జెస్ అవుతాయి. ఆ పైన కనిపిస్తున్నారు కదా, అదే అరుణాచలం అరుణగిరి కొండ. మనం ఆ కొండ చుట్టూనే ప్రదక్షిణ చేయాలి. కొంతమంది చెప్పులు వేసుకొని చేస్తున్నారు, కొంతమంది సాక్స్లు కూడా వేసుకుంటున్నారు, కొంతమంది వేసుకోకుండా కూడా చేస్తున్నారు. మరి ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి. మేమైతే ఏమీ వేసుకోలేదు. ఇది అరుణాచలం ఎంట్రన్స్. ఎంట్రన్స్కి రాగానే ఆర్చ్ ఉంటుంది
చూసారు కదా, అది ఆర్చ్కి ఎదురుగా నంది ఉంటారు. చూసారు కదా, ఇక్కడ కొంతమంది చూడండి గిరి ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడైతే మార్నింగ్ 9 అయ్యింది. మాకు రూమ్ అయితే ఇక్కడే దొరికిందండి, టీటీడీ వాళ్ళది ఆలయం. రూమ్ అయితే చాలా బాగుంది. మేము వీళ్ళది ఆన్లైన్లో చెక్ చేసాం, రూమ్స్ ఫిల్ అని వచ్చాయి. కాకపోతే ఒకసారి వెళ్ళి కనుక్కుందామని వెళ్ళారు మా వారు. వెళ్తే ఫస్ట్ లేదన్నారు, తర్వాత ఫ్యామిలీ అంటే రూమ్ ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. ఆ దేవుడి దయ వల్ల మాకు మంచి రూమ్ కుదిరింది. సో ఇప్పుడు మేము రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయాం. ఇప్పుడు మేము గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అవుతున్నాం. నేను ఇవి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను, సాల్ట్, సబ్జా, అలాగే లెమను. మనం సమ్మర్లో ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఇలా క్యారీ చేసుకుంటే మంచిది. సో ఇప్పుడు నేను వాటర్లో మిక్స్ చేసుకొని తీసుకెళ్తున్నాము. మేమైతే గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయ్యాం. మీకు ఈ రూమ్ లాగ్ చూపించలేదు కదా, నెక్స్ట్ వీడియోలో మాకు రూమ్కి ఎంత ఛార్జ్ చేశారు, అలాగే మాకు ఏ రూమ్ ఇచ్చారు, డబుల్ బెడ్రూమా, సింగిలా, ఏసీయా, నాన్ ఏసీయా అనే ఫుల్ వీడియో మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఇన్ఫర్మేషన్ కూడా మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. నెక్స్ట్ వ్లాగ్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడైతే మేము గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు మేము రూమ్ నుంచి బయటకు వచ్చేసాము. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు మెయిన్ గోపురం దగ్గర వినాయకుడు ఉంటారు. వినాయకుడిని దర్శనం చేసుకొని తర్వాత రాజగోపురంకు వచ్చి అక్కడ దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంట. కొంతమంది ఏ గోపురంకి దగ్గరగా వాళ్ళు రూమ్ తీసుకుంటే అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నారు. కొంతమంది రాజగోపురం నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మేమైతే రాజగోపురంకి వెళ్ళి అక్కడ దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి రాజగోపురం నుంచే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి కుడివైపు ఉండాలి దేవుడు, అలాగే దేవుడికి ఎడమ వైపు నుంచి మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి. అంటే దేవుడికి ఎడమ వైపు తిరిగితే మనకి కుడివైపు అనేది రావాలన్నమాట దేవుడు. సో మనం గుడివైపు నుంచి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి. కనిపిస్తుంది కదా గోపురం, అదే రాజగోపురం. ఇప్పుడు బల్లయ్య వెళ్తున్నాయి కదా చూడండి, ఇటువైపు వీడియో చూపిస్తున్నాను, అది కుడివైపు వస్తుంది. దాని ఆపోజిట్ రోడ్లో నుంచి మనం ఇలా వెళ్ళాలి. గుడి ముందరే మనకి ఇలాగా వీళ్ళు కొబ్బరికాయ దీపం అయ్యి అమ్ముతారు. 60-70 రూపాయలు ఉంటుంది సెట్. మనం ఇక్కడ దీపం వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. మేము గుడికి రీచ్ అయ్యేసరికి 4:30 అయ్యింది. ఇలా ఇక్కడ దండం పెట్టుకొని 5 అయిపోయింది. 4:45కి మేము గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాము. ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేసరికి 9:30 అయ్యింది. నేనైతే ఎక్కడ వీడియోస్ తీయలేదండి, అన్ని టెంపుల్స్ దగ్గర దేవుణ్ణి స్మరించుకుంటూనే ప్రదక్షిణ అనేది చేసాము. వీలైనంత వరకు ఎక్కడ వీడియోస్ తీసుకుంటూ వెళ్ళకండి, దేవుణ్ణి స్మరించుకుంటూనే వెళ్ళండి. ఇది మొదటి లింగం, ఇంద్రలింగం. మనకి దారి తెలియకపోవడం అంటూ ఉండదండి, ఎవరో ఒకరు నడుచుకుంటూనే వెళ్తూ ఉంటారు. మధ్య మధ్యలో మనకి మ్యాప్స్ కూడా ఇలా ఉంటాయి. ఇది రమణాశ్రమం అండి. నెక్స్ట్ వీడియోలో ఈ వ్లాగ్ మీకు చూపిస్తాను. నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఉన్న 3 రోజులు కూడా మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. ఆ దేవుని బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.